ఉత్తరాలని కిరణ్ రాశాడని తెలిసాక నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ అల్లరి చిల్లరిగా తిరుగుతూ దెబ్బలాడుతుండే వాడిలో ఎంత సున్నితమైన మనసుందా అని. ఆ ఉత్తరాలతో వాడు దీపికను బ్రతికించడానికి పడ్డ తాపత్రయం నిజంగా నన్ను కదిలించింది. తన ద్వారా నేను ఒక విషయం తెలుసుకున్నాను. మనకు బాగా తెలిసిన మనిషిలో కూడా తెలియని మరో మనిషి ఉంటాడని. అప్పుడే తన పట్ల నాకు ప్రేమ మొదలైంది. నా తొందరపాటుతనం వల్ల వాడిని దారుణంగా హర్ట్ చేశాను. శాశ్వతంగా దూరం చేసుకున్నాను. తను నా నుంచి దూరంగా వెళ్ళిపోయినా నా మనసులో ఎప్పటికీ ఉండిపోతాడు. వాడు నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నేను ప్రేమిస్తూనే ఉంటాను. మంచి అనుభవం కంటే ఆ జ్ఞాపకం